గారెలుండాలా అల్లుడ బూరెలుండాలా, ఇలా మొదలైన సంబంధాన్ని ఆ వివాహిత ఎక్కడి వరకు కొనసాగించింది. తన మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్తను తన మేనల్లుడి సహాయంతో ఎలా చంపించింది అనేది మనం తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసిన కదే. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామానికి చెందిన కృష్ణ అనే అతను ఉన్నాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మేనల్లుడు సాయి మేనమామతో కలిసి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటా ఇంటికి రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవాడు. మేనల్లుడి ఇంటికి వస్తున్నాడంటే మేనత్తకిను మేనల్లుడికి వయసు తేడా ఉంది, తల్లి లాంటిదని చెప్పి కృష్ణ భావించాడు. కానీ వాళ్ళిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత కూడా ఇంటి పరువు పోతుంది, నా పరువు పోతుందని కృష్ణ నోరు మూసుకుని ఆయన పని ఆయన చేసుకుంటా తన పిల్లల కోసం తను బతుకుతున్నాడు. అలాంటి సమయంలో వీళ్ళ ఆశలు అత్యాశకి పోయినాయి. ఆస్తిపాస్తులు కావాలి, ఆస్తి విషయంలో, ఆటి విషయంలో, నీ విషయంలో ఏటికి అడ్డుపడకూడదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళల్లో కొడుకు పెద్ద పోరంబోకు అనుకుంటా. ఆ కొడుకు కూడా మా నాన్న చంపే మామయ్య అన్నాడంట. ఎంత గొప్ప కొడుకో. తల్లి, కొడుకు, ఈ సాయి ముగ్గురు కలిసి ప్లాన్ చేసి, ప్లాన్ ప్రకారం ఆగస్టు 19వ తారీఖున జస్ట్ 1 మంత్ అయింది అంతే. ఆగస్టు 19వ తారీఖుని తీసుకెళ్ళి అతని పొలాల్లో మద్యం తాగించి గొంతు నిలుము చంపేసి చక్కగా అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేదాకా వ్యవహారం వచ్చింది. అప్పుడు నటించింది కృష్ణ భార్య. అసలు సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రతి విషయంలోనూ తను నేను తప్పు చేశాను అతనితో, కానీ నా భర్తను చంపించలేదు, ఏమీ చేయలేదు, నా ప్రమేయం పాత్ర ఏమీ లేదని చెప్పి చాలా తెలివిగా వ్యవహరించి ఆ మొత్తం సాయిగడి మీదకి నెట్టేసాను కదా, హ్యాపీగా మనం ఇలా ఉండొచ్చు అనుకుంది. కానీ మనం చేసిన తప్పు ఏదో ఒక రూపంలో బయటపడిద్ది. పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ళకి తగినట్టుగానే నిఘాలో ఒక వ్యక్తి దొరికాడు. వాడిని పట్టుకుని 4 పీకితే మొత్తం విషయం చెప్పాడు. ఇప్పుడు ఆ తల్లి కొడుకును కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎప్పుడైనా సరే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నువ్వు నీ భర్తని మోసగించి పక్కనోడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పు. అది కాకుండా ఆస్తికి అడ్డు తగులుతున్నాడని చెప్పి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నా భర్తను చంపేయని చెప్పి వాడిని ప్రేరేపించింది కాకుండా, వాడితో వీడిని చంపించింది కాకుండా, తర్వాత ఏమీ ఎరగని దానిలాగా నువ్వు చేసిన నంది అవార్డు నటన ఉంది కదా. మీలాంటి ఆడవాళ్ళు ఉండటం మూలాన ఆడవాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా చెడ్డ పేరే వస్తుంది. మొత్తం ఆడవాళ్ళంతా ఇట్టగా తయారైపోతున్నారని. ఎంత గొప్పదాని తల్లి, చక్కగా మొగుడిని చంపించేసావు నువ్వు.